ట్యాపింగ్ మంటలు ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహమట. మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కేసీఆర్దే బాధ్యత. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ధ్వజం. దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిందే అని డిమాండ్. మొదటి ముద్దాయి కేసీఆరే. కేసు సిబిఐకి అప్పగించాలి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నా ఫోన్లు కూడా విన్నారు. హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలి. మునుగోడులో కోమటిరెడ్డి ఓటమికి ట్యాపింగే కారణం. హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి విచారించాలి. ఈ నెల 19వ తేదీన విమానంలో హరీష్ రావు, రేవంత్ రెడ్డి చర్చలు. అందుకే చర్యలపైన సర్కార్ వెనకడుగు. రఘునందన్ రావు, నా ఫోను ట్యాప్ చేశారు, కఠిన చర్యలు తీసుకోండి. డీజీపీకి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం ఫిర్యాదు. సో ఎవరెవరైతే ఎమ్మెల్యేలు మీ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారో చలో వెళ్ళి కంప్లైంట్ చేయండి. అందరూ కంప్లైంట్ చేయండి. అసలు ఈ విచారణ చాలా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా ఒక కుదిపేసిన వ్యవహారం. ఇంతవరకు కేసీఆర్ నోటి నుంచి కానీ ఆ దరిద్రమైన కుటుంబ సభ్యుల నుంచి ఏ ఒక్కడి నోటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తలేడు. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. జీవితాలతో ఆడుకున్నారు, కుటుంబాలతో ఆడుకున్నారు. చాలామంది హీరోయిన్లు, ఒకరిద్దరు హీరోయిన్ల విడాకుల ఇష్యూలో కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. టెండర్లలో దారుణాలు జరిగినాయి, మనుషుల ప్రాణాలు పోయినాయి దీని కారణంగా. సో ఎన్నో దారుణాలు, దురాగతాలు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగినాయి. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మన రాష్ట్రంలో ఉన్న ప్రజల, నాయకుల, లీడర్ల ఫోన్లనే కాదు, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినారు. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అందుకే దీని మీద ఎంక్వైరీ పెద్ద ఎత్తున జరగాలి. కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలి. దీంట్లో కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇందులో మీరు ఉత్తగానే ప్రెస్ మీట్లు పెడితే సరిపోదు. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. అసలు ఇంత దారుణానికి పాల్పడుతుంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్కి కనీసమైన ఇన్ఫర్మేషన్ ఉండదా? ఇంత పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొని, లక్షలాది సిమ్ములు కొని దాన్ని ట్యాపింగ్ కోసం దుర్వినియోగం చేస్తూ ఉంటే కేంద్ర ఇంటెలిజెన్స్ కనీసం కూడా పసిగట్టలేకపోయిందా? ఆశ్చర్యం వేస్తున్నది. ఇంత పెద్ద వ్యవస్థ కేసీఆర్ చేసిన ఈ అరాచకాన్ని పసిగట్టలేకపోయిందా? ఇగో ట్యాపింగ్లో ఎమ్మెల్సీ అట. ఓ ఎమ్మెల్సీ ఉన్నాడట. ఇజ్రాయెల్ టూల్ కొనుగోలుకు నిధులు సమకూర్చింది ఆయనే. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే. ఖర్చుకు వెనుకంజ వేయలే. నేడో రేపు ఆయనకు కూడా నోటీసులు. నిందితులపైన ఏసీబీ ఫోకస్. అక్రమాస్తుల లెక్క తీసే ఛాన్స్. భూ కబ్జాలు, తగాదాలపైన నజర్. హవాలా కోణం వెలుగు చూస్తే రంగంలోకి ఈడీ. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ కస్టడీపై తీర్పు నేటికి వాయిదా. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా సాగించిన ఫోన్ ట్యాపింగ్లో తాజాగా నగరానికి చెందిన ఒక ఎమ్మెల్సీ పేరు వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ టూల్స్, రిమోట్ యాక్సెస్ టూల్, ట్రోజన్ కొనుగోలుకు సదరు ఎమ్మెల్సీ కూడా నిధులు సమకూర్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సాయంతో ఎస్ఐబిలో టెక్నికల్ కన్సల్టెన్సీ సేవలందించే రవిపాల్ ద్వారా ఆ పరికరాలు తెప్పించారు అని తేల్చేసిరట. అంటే ఆ ఎమ్మెల్సీ ఉన్నాడు అని వీళ్ళు డైరెక్ట్ స్టేట్మెంటే ఇస్తున్నారు. నో క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకడు ఈ ఇజ్రాయెల్ పరికరాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన డబ్బులు సమకూర్చిండట. సీఎం, డీజీపీ, ఉన్నతాధికారుల జోక్యం ఎంతనే విషయం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇది కాదు ఇక్కడ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సదరు ఎమ్మెల్సీ ఖర్చుకు ఏమాత్రం వెనుకంజ వేయలేదని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్సీ మాట పోలీసు విభాగంలో బాగా చెల్లుబాటు అయ్యేదని హోంశాఖలో చర్చ జరుగుతోంది. కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఆయన చెప్పిన పని చెప్పినట్లుగా చేయడానికి సిద్ధపడేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు సదరు ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చి విచారించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎస్ఐబిలో ప్రణీత్ రావుకు 2 గదులు కేటాయించి 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్లు చేసినట్లు ఇప్పటికే దర్యాప్తులో తేలింది. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట్, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాల్లోనూ వార్ రూమ్లు ఏర్పాటు చేసినట్లుగా రూఢి అయింది. ఇక సీఎం రేవంత్ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక పరికరాన్ని తెప్పించినట్లు దర్యాప్తు అధికారులు నిగ్గు తేల్చారు. మొత్తం ఎన్ని టూల్స్ని దిగుమతి చేసుకున్నారు, వాటికి ఖర్చు ఎంత అయింది, సదరు ఎమ్మెల్సీ ఆ నిధులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏమైనా భూదందాలు, సెటిల్మెంట్ల ద్వారా నిధులు సమకూర్చుకున్నారా, ఆ మొత్తాన్ని ఇజ్రాయెల్కు ఎలా తరలించారు, చట్టబద్ధమైన మార్గాల్లో డబ్బు తరలిపోతే ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు గుర్తించేవి. అయితే హవాలా మార్గాల్లో నిధుల తరలింపు జరిగిందా అనే కోణాలపైన దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
ఈ టూల్స్ కొనుగోలుకు ఎస్ఐబి నిధులు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎవరైనా నిధులు ఇచ్చారా అనే అంశంపైన దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో ఒకవేళ హవాలా కోణం వెలుగులోకి వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగే అవకాశాలుంటాయి. రంగంలోకి ఏసీబీ ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు ట్యాపింగ్ విషయంలో స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తి చేశారని దర్యాప్తు అధికారులు తేల్చారు. కొందరు వజ్రాల నగల వ్యాపారులను బెదిరించినట్టుగా నిర్ధారించారు. ఎన్నికల సమయంలో హవాలా ఆపరేటర్ల నుంచి సీజ్ చేసిన నగదును నొక్కేసిరట. ట్యాపింగ్ను ఆసరాగా చేసుకొని రియల్టర్లు, సెలబ్రిటీలను బెదిరించడమే కాకుండా పలు అక్రమాలకు పాల్పడ్డారట. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు అధికారులు ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులపైన ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురు అధికారులు సర్వీసులో చేరినప్పటి నుంచి అరెస్ట్ అయ్యే వరకు వారు సంపాదించిన ఆస్తుల చిట్టాపై దృష్టి సారించారు. వీరు గత ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ దందాలు చేశారు, ఆస్తులను ఏ మేర కూడబెట్టారు, వీటిలో కబ్జాలు, బెదిరింపుల ద్వారా సంపాదించిన ఆస్తులు ఎన్ని, అప్పట్లో వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలేంటి, ఇలా అనేక కోణాల్లో ఇప్పటికే సమాచారాన్ని సేకరించినట్టుగా సమాచారం. ఈ ముగ్గురితో పాటు ఈ కేసులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన పోలీస్ అధికారుల ఆదాయాలపైన కూడా ఏసీబీ దృష్టి సారించిందట. ఇక వీళ్ళ కస్టడీ పైన కోర్టు ఇవాళ విచారించబోతున్నది. ఎవరిది? ఆ భుజంగరావు, తిరుపతన్నకు సంబంధించిన దాంట్లో కస్టడీ పిటిషన్ వేసినారు పోలీసులు. పోలీస్ శాఖలో టెన్షన్. ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని పోలీస్ శాఖలో ఇప్పుడు టెన్షన్ నెలకొంది. తీగ లాగితే ఈ వ్యవహారంలో ఉన్న అధికారులు, సిబ్బంది డొంక కదులుతోంది. తొలుత ప్రణీత్ రావు ఒక్కడే అరెస్ట్ అవ్వగా ఆయన విచారణలో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐబీ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు పేర్లు వెలుగులోకి వచ్చాయి. 4 ఇన్స్పెక్టర్లను దర్యాప్తు అధికారులు విచారించారు. ఇప్పుడు భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనను బెదిరించారని, తన ఇంటిని ఆయన బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని శరణ్ చౌదరి ఆరోపిస్తూ సీఎం, డీజీపీలకు ఈమెయిల్ పంపిన విషయం తెలిసింది. ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు పేరుతో పాటు సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు పేరు కూడా బయటకు వచ్చాయి. రాధాకిషన్ ఇప్పటికే ట్యాపింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఈ టీం బెదిరింపులపై పోలీసులకు కొత్తగా ఫిర్యాదులు వస్తే ఇంకా ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తాయనే టెన్షన్ ఇన్స్పెక్టర్, ఆ పై స్థాయి అధికారుల్లో నెలకొంటున్నదట. చూడండి ఎంత దారుణమో. మరి ఎవడో ఈ ఎమ్మెల్సీ వాడెవడో తేలాల. ఇప్పుడు ఈ మొత్తం విచారణ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ఆయన చాలా హానెస్ట్ ఆఫీసర్, నిజాయితీ గల ఆఫీసర్. ఆనాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప్రక్షాళన విషయంలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయమే పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసిండు, 84 మందిని. సో అట్లాంటి నిజాయితీ గల ఆఫీసర్ని ఈ విచారణలో కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. పొరపాటున కనుక ఆయన ఏదైనా విభాగంలోకి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అయిందంటే ఈ కేసును నీరుగార్చే కుట్ర జరుగుతున్నట్టే. సింపుల్. అంతకు మించిన ఇంకొకటి లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ మీద మీరు అనుకున్న వాళ్ళనే అరెస్ట్ చేయాలా, మీరు అనుకున్న వాళ్ళని విచారించాలి అనుకుంటే అంత ఈజీగా జనం ఊరుకునే అవకాశం లేదు. మాలాంటి వాళ్ళని కూడా వెతికి ఏం జరుగుతున్నదో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. చూద్దాం ఏం జరుగుతున్నది.